రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దేశ సుప్రీం లీడర్ వారసుడి పేరును ప్రస్తుతం బహిర్గతం చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యుద్ధం ముగిసే వరకు కొత్త సుప్రీం లీడర్ పేరు రహస్యంగానే ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుప్రీం లీడర్ గా ఎవరిని ఎన్నుకున్నా హతమార్చుతామని ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు రావడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశ సుప్రీం లీడర్ వారసుడి పేరును ప్రస్తుతం బహిర్గతం చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక యుద్ధం ముగిసే వరకు కొత్త సుప్రీం లీడర్ పేరు రహస్యంగానే ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుప్రీం లీడర్ గా ఎవరిని ఎన్నుకున్నా హతమార్చుతామని ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు రావడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. లోని కేపీహెచ్బీ 6 ఫేజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ఫ్లాట్లలో పేరుకుపోయిన చెత్తకు మంటలు అంటుకోవడంతో భారీగా అగ్ని వ్యాపించింది. ఇక మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం, టీ షాప్ కు వ్యాపించి అవి పూర్తిగా కాలిపోయాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ 6 ఫేజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ఫ్లాట్లలో పేరుకుపోయిన చెత్తకు మంటలు అంటుకోవడంతో భారీగా అగ్ని వ్యాపించింది. ఇక మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం, టీ షాప్ కు వ్యాపించి అవి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.